నేను బియ్యం పిండితో వడియాలు చూపిస్తాను. అన్నం పక్కకు సాంబార్తోని అన్నం పక్కకు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. ఇది బాక్స్తో ఒకటి తీసుకున్నాను. బాక్స్లో ఈ 2 బాక్సులకు నేను వాటర్, ఈ బాక్స్తో కొలత ఎందుకు చూపిస్తున్నానంటే నేను వాటర్ ఎంత పోసుకుంటాను, ఎంత వాటర్తో కలుపుతాను అది మీకు చూపిస్తాను. ఇది 3 బాక్స్ అయినాయి. 3 బాక్స్తో నేను వాటర్ కలుపుకునేది అంతా చూపిస్తాను. 1 2 పోసుకున్న. ఫస్ట్ 3 4 నేను బియ్యం పిండి కలుపుతాను. అందులో ఇలా కలుపుకోవాలి. దీన్ని అంతా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాను ఉండలేకుండా. నేను దీనిలో 4 వాటర్ తీసుకుంటాను. ఇందులో 4 వాటర్ తీసుకున్నా, ఇందులో 4 వాటర్ తీసుకున్నా. దాంతో ఇంత పెద్ద పాత్ర పెట్టుకున్నాను. నేను దీనిలో వాటర్ తీసుకుంటాను. సరే, 1 2 3 4 ఇదిగో మన టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. నేను ఫస్ట్ 1.5 ఉప్పు తీసుకుంటాను ఈ సాంబార్ స్పూన్తో. ఆ తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకుందాము. అది కలుపుకోవడానికి కష్టం కాబట్టి ఫస్టే నేను ఇలా తీసుకుంటున్నాను. జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక 2-3 టీ స్పూన్ల జీలకర్ర తీసుకుంటున్నాను. ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు నోటికి తలుగుతూ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేడి అవ్వాలి. ఈ విధంగా మరగాలి. ఇంకా కొంచెం మరగాలి. జీలకర్ర వేసినాం కదా, జీలకర్ర వేసినందుకు కలర్ చేంజ్ అయింది, ఇంకేం లేదు. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఇలా పోసుకున్నాం వేడి నీళ్ళల్లో. ఇది బాగా ఉడకాలి. ఇది మనకెంత ఉడికితే అంత మంచిగా మనకు అవి మురుకులు పాపడాలు వస్తాయి. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అది బాగా మురుకుల పిండిలాగా అయిందాక కలుపుతూనే ఉండాలి. పాపడాలు అనొచ్చు, మురుకులు అనొచ్చు, జంతికలు అనొచ్చు, ఎవరు ఏ పేరుతో పిలిచినా ఒకటే. ఇది గట్టి పడేదానికి కలుపుతూనే ఉండాలి. ఏగో గట్టి పడుతూనే ఉంది ఆల్రెడీ ఒక సైడ్ నుంచి. ఇలా కలుపుతూ ఉండాలి. ఉండగట్టకుండా మంచిగా వస్తుంది అప్పుడు. లేకపోతే కలపకపోతే ఉండగడుతుంది. ఏం కాదు, ఉండగడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చిందండి. ఇంకా కొంచెం అవ్వాలి, గట్టి పడాలి. అందుకు కలుపుతూ ఉన్నాను. కూడా చేంజ్ అవుతుంది. ఉడికిన పిండి ఒకలా ఉంటుంది, ఉడకంది ఒకలా ఉంటుంది. అలా మనకు తెలియాలి. అప్పుడు పాపడాలు మనం నూనెలో వేసినా చాలా బాగా పొంగుతాయి. అయిపోయింది. ఈ విధంగా గట్టి పడాలి. అప్పుడు మనం ఇది చల్లారినాక మనం మళ్ళీ మంచిగా కలుపుకుంటూ మురుకులు ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి మొత్తము. నేనైతే ఇంట్లోనే ప్యాన్ గాలికి పెట్టేసుకున్నాను. రేపు ఎండలో పెట్టుకుంటా డాబా మీద. ఎండినాక నేను మళ్ళీ చూపిస్తాను. వేడెక్కిందంటే నేను చేసుకునేలో మనం మురుకులు.
ఇదిగో ఎంత బాగా కరకరలాడుతున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దుర్గాస్ కిచెన్.